ప్రముఖ శైవ క్షేత్రాలుగా పేరుగాంచిన పంచరమ్మ క్షేత్రాల్లో ఒకటైన కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కాకినాడ జిల్లా సామర్లకోటలోని భీమేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. పంచారామ క్షేత్రంలో ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం మనతోటి ఆలయ యొక్క ప్రధాన అర్చకులు ఉన్నారు అందుబాటులో. అసలు ఆలయ యొక్క విశిష్టత ఏంటి, ఆలయ యొక్క స్థల పురాణం ఏంటి అన్న అంశంపై ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఆలయ యొక్క విశిష్టత ఏంటి, స్థల పురాణం ఏం చెప్పి. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భేమనాథ నమోస్తుతే అంటూ స్తోత్రం చేసుకుంటూ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా హెచ్ఎంటీవీ భక్త మహాశయులందరికీ కూడా శుభాకాంక్షలు. కార్తీక సోమవారం ఈరోజు చాళుక్య కుమార భీమేశ్వర స్వామి సామర్లకోట పట్టడంలో విశిష్టమైనటువంటి యోగలింగ క్షేత్రంగా వెలసి ఉంది. అనేక వేల సంవత్సరాల బట్టి ఈ శివలింగం అర్చనా పూజాదికులతో విరాజిల్లుతోంది. దండకారణ్యంలో ఇది వెలవడం వల్ల చాళుక్యరాజులు దీన్ని పరిపాలించారు ఒక సమయంలో 8వ శతాబ్దంలో. ఆ శతాబ్దంలో ఇలా యుద్ధానికి వెళుతూ యుద్ధం చేయించినట్లయితే ఈ ఆలయాన్ని నిర్మిస్తాము, ఇక్కడ ఆలయం లేదు అని మొక్కుకుని వెళ్ళారు. యుద్ధంలో జయించారు. జయించిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ వాళ్ళ పరివారంతో అంతా సహా వచ్చి ఇటువంటి రాళ్లని తెప్పించి ఈ రాళ్లతోటి 2 డబుల్ స్టోరీడ్ బిల్డింగ్ కట్టించారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో ఉన్నటువంటి ఈ లింగానికి ఒక బిల్డింగ్ ఏర్పడింది, ఒక ఆలయం ఏర్పడింది, ఒక కోనేరు ఏర్పడింది, ధ్వజస్తంభం కట్టారు, ప్రతిష్టలు చేయించారు. విశిష్టమైనటువంటి అర్చన పూజాధికాలు విశేషంగా ప్రారంభమయ్యాయి రాజుల కాలం కాబట్టి. అప్పుడు నర్తకీమణులు, వేద విద్వాంసులు, అర్చకులు అందరికీ మాన్యాలు ఇచ్చి 7 గ్రామాలని భరణంగా ఇచ్చారు ఈ ఆలయానికి. అలా పోషింపబడుతున్న ఆలయానికి ఇప్పుడు మనం ప్రస్తుతం కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇది పంచారామాల్లో విశిష్టమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లుతోంది. యోగలింగ క్షేత్రం కుమార భీమేశ్వర స్వామి వారు చాళుక్యరాజులు కట్టారు కాబట్టి చాళుక్య కుమార భీమేశ్వర స్వామిగా, బాలాత్రిపుర సుందరి అమ్మవారి దేవేరిగా, ఉపాలయాల్లో అనేక ఉపాలయాలు ఉన్నాయి. ఈ స్వామివారిని దర్శించడం వల్ల పెళ్లి కాని పిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయి, పెళ్లి కొడుకులకు పెళ్లిళ్ళు అవుతాయి. 40 రోజులు దీక్ష చేసి కుమారస్వామిని అర్చించి స్వామివారిని అర్చించినట్లయితే ఒక దీక్షాక్రమంగా వివాహాలు జరుగుతాయి. అలాగే ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళకి యోగం కూడా పడుతుంది. ఆలయాన్ని దర్శించాలని చాలామందికి ఉంటుంది, కానీ ఎవరూ దర్శించలేరు. వాళ్ళకి యోగం ఉంటేనే ఇక్కడికి వస్తారు అని పెద్దలు చెప్పారు. వేదశాస్త్రాలు కళ్ళు కాబట్టి వేదశాస్త్రాల ఆధారంగా స్మార్త ఆగమ పద్ధతిలో ఈ ఆలయం నిర్మాణాత్మకంగా అనేక పూజలు అందుకుంటోంది. అటువంటి కార్తీక మాసంలో 4వ సోమవారం ఈ హెచ్ఎంటీవీ తరఫున మీకు అందరికీ కూడా విశేషమైనటువంటి ఆశీర్వచనాలు అందజేస్తూ ఆలయం తరఫున ఈ సర్వజనులు బాగుండాలి, వ్యవసాయ వ్యాపారాలు బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధిగా ఉండాలి, దేశం అభివృద్ధిగా ఉండాలి, సర్వజనులు సుఖంగా ఉండాలని స్వామివారి తరఫున కోరుతూ వేమూరు సోమేశ్వర శర్మ, అళక్కి రాజశేఖర్ శర్మ, రాజగోపాల శర్మ ఇద్దరు వేద పండితులు ఈ ఆలయం తరఫున మిమ్మల్ని అందరినీ దీవిస్తూ సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాన్ని బాగుంది. ప్రస్తుతం మనతోటి ఆలయ యువ గారు ఉన్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారన్న అంశంపై తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు కార్తీక చివరి సోమవారం కావాలంటే ఎటువంటి ఏర్పాట్లు చేశారు భక్తుల సౌకర్యార్థం? ఓం నమ శివాయ. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో వేంచేసిన ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర దేవస్థానం నందు ఈ కార్తీక మాసం 2025 సంవత్సరం కార్తీక మాసం ఆఖరి సోమవారం ఇప్పటికే జనం అనుకోని రీతిలో వచ్చారు. ఎందుకంటే గత 3 సోమవారాలు కూడా జనం బాగా తెగ్గరని మేము అనుకున్నాం, కానీ ఆ ఎఫెక్టు ఈ సోమవారంలో పడ్డదని మేము అనుకుంటున్నాం. అయితే ఇప్పటికే 25,000 మంది వరకు జనం వచ్చారు. స్వామివారి దర్శించుకున్నారు, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అలాగే అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు చినరాజప్ప గారు సూచనల మేరకు, మా పై అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ ఏదైతే మనకి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందో ఈ కంటే బాబు గారు మిగిలిన ధర్మగత మండలి సభ్యులు సహకారంతో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు భక్తులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సుఖంగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు, ఎటువంటి అసౌకర్యం జరగదని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అంటే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఎక్కువసేపు వెయిట్ చేస్తున్నారంటే కొంతమంది భక్తులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం ఊహించింది ఏమిటంటే జనరల్గా క్యూ లైన్ అనేది మీకు చాలా పెద్దగా ఉంటుంది. ఈసారి ఎక్కువ మంది వస్తున్నారు, ఉచిత దర్శనానికే ఎక్కువ మంది
మనకి రావడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేసాము. అదే ఉచిత దర్శనానికి అయితే ఎక్కువ మంది వస్తున్నారు. అనుకోని కన్నా 25,000 మంది భక్తులు రావడంతో వాళ్ళు ఎక్కువ ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ మరి ఇతర కారణాల చేత అయితే సాధారణ క్యూ లైన్ అయితే అధికంగా ఉందని చెప్తున్నారు. మరియు 100 రూపాయలు 50 రూపాయల క్యూ లైన్ సాధారణంగా నడుస్తుందని చెప్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అయితే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ దర్శనానంతరం కూడా అన్నదాన సదుపాయం కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. గత 3 వారాలతో పోలితే ఈ వారం అధిక సంఖ్యలో భక్తులు హాజరవడం కావడం చేత కొద్దిగా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొన్ని చిన్న లోపాలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాధ్యత దుర్గారావు, HMTV, సామర్లకోట నుంచి.